కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేవర హీరో ఎన్టీఆర్ చేతులు కలిపితే ఆ మూవీకి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. కానీ ఈ కాంబినేషన్ కేవలం ఫస్ట్ లుక్కే పరిమితమైంది. రూమర్స్కు కేరఫ్ అడ్రస్గా మారింది. ఈ మధ్య కాలంలో అసలు ప్రాజెక్ట్ ఉంటుందా అనే డౌట్స్ కూడా రైజ్ అయ్యే వరకు వచ్చింది. కానీ ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ గుడ్ న్యూస్ ను వినిపించాడు. మధ్య ప్రశాంత్ నీల్ అంటే సలార్ సీక్వెల్ మాత్రమే వినిపిస్తోంది. అంతకు ముందే లాక్ అయిన ఎన్టీఆర్ తో మూవీ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు ఉండదని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు టైగర్ ఫ్యాన్స్. ఇంతలో సూపర్ అప్డేట్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. వచ్చే సెప్టెంబర్ నుంచే షూటింగ్ స్టార్ట్ అంటున్నాడు. అయితే సెప్టెంబర్ 27న దేవరా రిలీజ్ ఉండడంతో ప్రశాంత్ నీల్ సినిమా సెట్ కు జూనియర్ దూరంగా ఉంటాడు. వన్స్ దేవరా ప్రమోషన్స్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని సెకండ్ షెడ్యూల్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమాలో నటించనున్నాడు టైగర్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్న ప్రచారం సాగుతోంది. అలాగే హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. ఇక కేజీఎఫ్ సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బ్రసూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు డ్రాగన్ కు కేజీఎఫ్ వరల్డ్ కు లింక్ ఉంటుంది అనేది కూడా శాండిల్వుడ్ చెప్పుకొస్తోంది. ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఓవైపు దేవరా, మరోవైపు డ్రాగన్, ఇంకోవైపు హాయ్ నాన్న సినిమా దర్శకుడితో సినిమా. ఇలా ఆకాశంలో తేలిపోతున్నారు జూనియర్ అభిమానులు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొత్త సినిమాల విషయంలో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయట. ఎన్టీఆర్ కొరటాల, ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇవి టైగర్ స్వయంగా సెట్ చేసుకున్న లైనప్. ఇందులో ఇంకో సినిమా ఉంది. అది హాయ్ నాన్న మూవీ మేకర్ శౌరవ్ తో పార్ట్ ఫిలిం. ఇది టాలీవుడ్ కి సంబంధించినంత వరకు సర్ప్రైజ్ కాంబినేషన్. కానీ హాయ్ నాన్న దర్శకుడు శౌరవ్ ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అంటున్నాడు. ప్రస్తుతం తాను కొత్త సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపాడు. అయితే ఎన్టీఆర్ తో చిత్రం తెరకెక్కించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంటున్నాడు. సో హాయ్ నాన్న దర్శకుడితో నాన్న ప్రేమతో హీరో సినిమా చేయడం లేదన్నమాట. ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసిన వెబ్ సిరీస్ లో స్క్విడ్ గేమ్ ఒకటి. చాలా కాలంగా ఈ వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడు వారి ఎదురు చూపులకు తెరపడింది. ఇయర్ ఎండ్ కు స్క్విడ్ గేమ్ తిరిగి రీస్టార్ట్ కానుంది. అసలే నెట్ఫ్లిక్స్ ఆ పైన సౌత్ కొరియన్ థ్రిల్లర్. ఈ కాంబినేషన్ లో వచ్చిందే స్క్విడ్ గేమ్. 2021లో ఈ గేమ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పుడు ఓటీటీ వరల్డ్ షేక్ అయిపోయింది. పెద్ద ఎత్తున సెన్సేషన్ సృష్టించింది. సీక్వెల్ పై ఎక్కడా లేని అంచనాలను పెంచింది. ఇప్పుడు సడన్ గా స్క్విడ్ గేమ్ సీక్వెల్స్ అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ ఏడాది డిసెంబర్ లో సెకండ్ సీజన్ ను రిలీజ్ చేస్తుందట. ఇందుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఇక ఫైనల్ సీజన్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తుందట. మొదటి భాగం నెట్ఫ్లిక్స్ లో కాసుల వర్షాన్ని కురిపించింది. మరి రెండో భాగం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే డిసెంబర్ 26 వరకు వెయిట్ చేయాల్సిందే. నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ సీక్వెల్ ను అనౌన్స్ చేస్తే అమెజాన్ ప్రైమ్ అందుకు పోటీగా సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగటివ్ షేడ్స్ లో అదరగొట్టిన శామ్ ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన క్యారెక్టర్ ను ఇప్పుడు సమంత రిపీట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ సిటాడెల్ అనే ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ ను రిలీజ్ చేసింది. ప్రియాంక చోప్రా, రేచల్ మార్డన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు ఇదే సిరీస్ కు లింక్ చేస్తూ ఇండియన్ వర్షన్ సిటాడెల్ తెరకెక్కింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. చాలా కాలం క్రితమే ఈ విషయం రివీల్ అయినప్పటికీ అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ వర్షన్ టీజర్ ను రిలీజ్ చేసింది. సమంతను ఫ్యామిలీ మ్యాన్ లో నటింపజేసిన రాజన్ డీకే మరోసారి శామ్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. సిటాడెల్ ఒరిజినల్ వర్షన్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. మరి సమంత వర్షన్ సిటాడెల్ ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది అమెజాన్. ఈ సిరీస్ లో యాక్షన్ సీన్స్ ను సమంత ఎలాంటి డూప్ లేకుండా చేయడం హైలైట్ అని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర కల్కి రన్ ముగిసినట్లేనా? పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఏదో ఒక స్టేట్ నుంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆగస్టు 15కు చాలా చిత్రాలు విడుదల ఉండటంతో ఆ తర్వాతి వారం మాత్రం కల్కికి కలెక్షన్స్ తగ్గే అవకాశాలున్నాయి. అందుకే కల్కిని ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో ఓటీటీ ప్రేక్షకులకు కల్కి దర్శనం లభించనుంది. బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్ల వసూళ్లను దాటిన తరువాత కల్కి స్లో అయింది. 1200 కోట్ల మార్క్ దాటడం కష్టంగా మారింది. అందుకే కల్కిని ఓటీటీలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 23న ఓటీటీ వెర్షన్ రిలీజ్ కానుంది. థియేటర్లోకి వచ్చిన తరువాత 8 వారాలకు ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కల్కి. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాడు నాగశ్విన్. పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో రికార్డు
రికార్డులు తిరగరాశాడు. బిగ్ స్క్రీన్ పై దుమ్ము రేపిన కల్కి ఓటీటీలోనూ మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ స్ట్రీమ్ అయితే హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ సంగతి ఏంటి అనేది చాలా మందికి డౌట్. కానీ ధనుష్ అనుకున్నది సాధించాడు. కెరీర్లో 50వ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేసి తన కెరీర్లోనే బిగ్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా కేవలం 6 రోజుల్లో ధనుష్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ధనుష్ కెరీర్ లో తిరు మాత్రమే బిగ్గెస్ట్ హిట్. 100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా వసూళ్లను కేవలం 6 రోజుల్లో రాయన్ అధిగమించింది. అంతేకాకుండా ధనుష్ కెరీర్ లో బిగ్ హిట్ దిశగా దూసుకుపోతోంది. రాయన్ సినిమాకు ధనుష్ డైరెక్ట్ చేయడం, కెరీర్ లో 50వ చిత్రం కావడం, పైగా మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అటు ఫ్యాన్స్, కోలీవుడ్ ట్రేడ్ చాలా హ్యాపీగా ఉన్నాయి. వెట్రిమారన్, అనిరుద్ లాంటి వారి సపోర్ట్ లేకుండా ధనుష్ ఈసారి తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేశాడు. రాయన్ తరువాత ధనుష్ త్వరలో కుబేర మూవీతో తిరిగి రానున్నాడు.